వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్. ఈరోజు మన కథ తెలివైన కుందేలు మరియు సింహం. ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. కానీ ఆ అడవిలో అందరి మదిలో ఒక భయం ఉండేది. అదే అడవిరాజు సింహం. సింహం అడవిరాజు మాత్రమే కాదు, ఒక క్రూర రాజు. ప్రతిరోజు ఒక జంతువును తన ఆకలి తీర్చటానికి బలి ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. అందరి జీవితం అతని గర్జనతో భయంకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక తెలివైన కుందేలు ముందుకొచ్చి, నన్ను పంపండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ధైర్యంగా చెప్పింది. మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. కుందేలు నెమ్మదిగా అడవిలోకి వెళ్ళింది. అది టైం తీసుకోవటం కూడా ప్లాన్లోని భాగమే. ఇంతలో సింహం కోపంతో అటూ ఇటూ తిరుగుతూ గర్జిస్తూ అసహనంగా అయిపోయింది. చివరకు కుందేలు వచ్చి ఇలా అనింది, మండించండి మహారాజా, నా దారిలో మరొక సింహం ఎదురయ్యింది. నేనే నిజమైన రాజు అని, నా మీద హక్కు తనకే ఉందని చెప్పింది మహారాజా. సింహం ఆ మాటలు విన్నప్పుడు చాలా కోపంతో, మరొక రాజా ఎక్కడున్నావు? నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళు. అప్పుడు కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి, ఇక్కడే అతను దాక్కున్నాడు మహారాజా అని చెప్పింది. బావి నీటిలో సింహం తన ప్రతిబింబాన్ని చూసి కోపంతో గర్జించింది. సింహం ఆలోచించకుండా బావిలో దూకింది. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో బావిలోనే మునిగిపోయింది. ఇక ఆ సింహం ఎప్పటికీ తిరిగి రాలేదు. అడవి అంతా ఆనందంతో నిండిపోయింది. జంతువులందరూ కుందేలును హీరోలాగా చూసి పొగిడారు. చివరికి ఒక చిన్న కుందేలు తెలివితేటలతో అడవి తిరిగి శాంతి సంతోషంతో నిండిపోయింది. మొత్తం చెప్పాలంటే తెలివితో ఏ పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.